ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు భక్తుల కోరికపై జంపనిలో ప్రసంగించేందుకు వెళ్ళారు. భక్తులు ఆచార్యుల వారిని ఖరీదైన కారులో తీసుకొచ్చారు. జంపనిలో ఆచార్యుల వారి ప్రసంగం వినేందుకు వచ్చిన ప్రజలలో ఒక వ్యక్తి చుట్టూ శిష్య పరివారముతో కారులో నుండి దిగిన ఆచార్యుల వారిని చూసి, ఎంత దర్పం! ఈయనకి కూడా ఇంతటి ఆడంబరాలు ఆర్భాటాలు ఉన్నాయే అనుకొని ఆచార్యుల వారిని ఎంతో అహంకారిగా భావించాడు. ఆ రాత్రి ఆ వ్యక్తి ప్రసంగ హాల్లో నిద్రించారు. ఒక రాత్రి వేళ అతనికి నిద్ర మెలకువ వచ్చింది. తన ప్రక్కన నేలపై న్యూస్ పేపర్ కప్పుకొని ఎవరో పడుకొని ఉన్నారు. పరిశీలించి చూడగా ఆయన సాక్షాత్తు శ్రీ మాస్టర్ గారే. అతని హృదయం ద్రవించింది. ఇంత నిరాడంబరంగా నిరహంకారంగా ఉండే ఈ మహనీయుని ఎంత తప్పుగా అంచనా వేశాను అని పశ్చాత్తాప పడ్డాడతడు. అప్పుడు నిద్రిస్తున్న శ్రీ మాస్టర్ గారు ఒకసారి కళ్ళు తెరచి అతనిని చూసి నవ్వారు. తన భావాల్ని చదివినట్లుగా శ్రీ మాస్టర్ గారు కళ్ళు తెరిచి చూడటం, నవ్వడం చూచిన ఆ వ్యక్తి ఆయన సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయాడు. శ్రీ మాస్టర్ గారు అదేమీ పట్టనట్లు మళ్ళీ నిద్రించారు. జై సాయి మాస్టర్.